ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. ఇది దేవుని వాక్యంలో నుంచి ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 3-4 వచనాలు. ఆహారము వలననే గాక యెహోవా సెలవిచ్చిన మాట వలన నరులు బ్రతుకుదురని నీకు తెలియజేయుటకు ఆయన నిన్ను అణచి నీకు ఆశ కలుగా చేసి నీవే గాని నీ పితరులే గాని అన్నాడు ఎరగని మన్నాతో నిన్ను పోషించను. ఈ 40 సంవత్సరములు నీవు వేసుకొనిన బట్టలు పాతగిలలేదు, నీ కాళ్ళు వాయలేదు. ప్రియమైన వాళ్ళారా, ఈ మాటలు చదువుతుంటేనే ఒక భయంకరమైన ఆలోచన, ఒక పులకరింపు. మనం యేసు ప్రభుని అంగీకరించి ఇట్లాంటి స్థితిని ఈనాడు చాలాసార్లు అనుభవించలేకపోతున్నాం. కారణం ఏంటంటే మన అవిధేయత, మనం ఆయన రెక్కల నీడ ఉండకపోవడం. ఇశ్రాయేలీలు అరణ్యము అనేది చాలా మటుకు మనకు తెలియదు, మనం వెళ్ళలేదు. అరణ్యం అంటే ఎటు చూసినా చెట్లు కనబడవు, కొండలు కనబడవు, నీళ్ళు ఉండవు, ఏముండదు. పుట్టి అరణ్యం అంటే అది బీడు లాంటిది, అందులో నీళ్ళు ఉండవు, నీళ్ళు పోవాలంతే. ఏడికి పోతుర్రో ఏం చేస్తుర్రో త్రోవ తెలియదు. ఒక రూటు లేని జీవితం అన్నట్టు అరణ్య జీవితం. ఆ అరణ్యములో ఇశ్రాయేలీలను ఆయన ఏం చేసినాడంటే, యేసు ప్రభు చేసిన అద్భుతము, ఆశ్చర్యం. వారు చాలాసార్లు దేవుని మీద సనుకున్నారు. అయితే వారిని అణచివేయడానికి ఏం చేసినాడంటే ఆకలి పుట్టించినాడంట. వారు ఆకలి అయినప్పుడు వారు ఎంతెంత అన్నారో అవన్నీ ఆయన ఏం చేసినాడంట, నీవే గాని నీ పితరులే గాని ఎన్నడెర గాని మన్నాతో నిన్ను పోషించను అంటున్నాడు. అంటే వాళ్ళు ఎన్నడూ అది ఊహించడానికి స్థాయి లేని ఆ మన్నా, అంటే దేవదూతలకు తీసుకునే ఆహారము దేవుడు ఇశ్రాయేలు పక్షమున కురిపించాడు. ఎందుకు వీళ్ళకి ఇట్లా కురిపించినాడు అని ఆలోచన చేస్తే, వీరిని పోషించడానికి గల కారణం ఏంటంటే, వీరు ఆ మేఘం కింద ఉన్నారు. ఎన్నిసార్లు వారు దేవునికి వ్యతిరేకంగా మాట్లాడినా మేఘం కింద ఉన్నారు. ఈ మేఘం ఏం చేస్తుందంటే వారిని లీడ్ చేస్తూ ఉంది, అంటే వారికి మార్గం చూపిస్తుంది. పగలు మేఘస్తంభము, రాత్రి అగ్నిస్తంభం. అంటే అర్థం ఏంది, ఆ మేఘము కదిలితే కదలడం, ఆగితే ఆగడం జరిగింది. కాబట్టి మేఘం నీడలో వారు ఆశీర్వాదాలు చూసుకున్నారు. ప్రియమైన సహోదరుడ సహోదరి, యేసుక్రీస్తు సిలువ నీడ కిందికి వచ్చిన మనము అనేక సార్లు మన సొంత మార్గాలు, ఇశ్రాయేలుకు సొంత మార్గం తెలియదు, ఎందుకంటే అరణ్యం అది. ఈనాడు ఉన్నట్టు గూగుల్ నావిగేషన్ ఏది లేదు, మ్యాప్స్ ఏవి లేవు. ఆ పైన మేఘం కదిలితే వీళ్ళు కదలాలి, లేకుంటే ఉండాలి. ఎన్ని దినాలు ఉంటే అన్ని దినాలు ఉండాల్సిందే. మన జీవితమును కూడా మన సొంత ప్రణాళికలు వేసుకొని పోయినంతసేపు మనకు ఆకలి తీరదు, నష్టమే వస్తుంది. అంటే తృప్తి లేని జీవితం అది చూపిస్తుంది. ఇంకా ఏమంటున్నాడు, ఈ 40 సంవత్సరములు నీ వేసుకున్న బట్టలు పాతగిల్లలేదు, నీ కాళ్ళు వాయలేదు. చూడండి ఎంత శ్రేష్టకరమైన విషయం కదా. ఇశ్రాయేలు పోషణ ఈ దేవుడు ఎంత గొప్పగా చూసినాడో. ఒక భక్తులు దీని గురించి చాలా మాట్లాడితే ఆశ్చర్యం అనిపించింది. 40 సంవత్సరాల వయసులో వారి బట్టలు పాత కాలేదు, వారు కాళ్ళు వాయలేదు. ఇంకో చోట అంటాడు, వారి చెప్పుల వారు తెగలేదు అని అంటాడు. అంటే వారిని ఎట్లా పోషించినాడు. ఈనాడు ఏసీలో ఉన్నోళ్ళ బట్టలు కూడా సాయంత్రం మాస్తాయి, లేకుంటే 2 రోజులకు మాస్తాయి, 3 రోజులకు ఖరాబ్ అయిపోతాయి. కానీ వాళ్ళు 40 సంవత్సరాలు వేసుకున్న బట్టలు అట్నే ఉన్నాయి. వారి చెప్పులు తెగలేదు, వాళ్ళ కాళ్ళకు వాపు రాలేదు. ఎందుకంటే ఎప్పటికి నడిచినారు, లేకుంటే కూర్చున్నారు, కానీ వాళ్ళ కాళ్ళకు ఎవరికి వాపు రాలేదు. అంటే ఇది ఎంత భద్రత. యేసుక్రీస్తు యొక్క నీడలో ఉన్న వాళ్ళకంటే వారికి ఒక రోగం కానీ రాలేదు అన్ని దినాల్లో. 40 సంవత్సరాలలో 6 లక్షల కాల్బలము, అంటే దాదాపు 6 లక్షల మంది కాల్బలం, అంటే 6 లక్షల మంది భార్యలను పెట్టుకుంటే వాళ్ళ పిల్లల్ని పెట్టుకుంటే ఎంతమంది, చాలా ఎక్కువ మంది. సరే, ఎక్కువ మంది గురించి మనం అవసరం లేదు, కానీ ఈ 6 లక్షల మందికి ఒక్కరికి ఎలాంటి రోగమే లేదు, వైద్యుడే లేడు, మందులే లేవు. ఆయన పోషణ ఆ మేఘం కింద అట్లాంటి భద్రత ఉంది. ఈ సిలువ కింద ఉంటే కూడా అట్లాంటి క్షేమత మనకు ఉంటుంది. అది మనం మర్చిపోతున్నాం.
సిలువ కిందకి మన సొంత మార్గాల్లో పోయి చాలా నష్టపోతున్నాం. అయితే వారి కాళ్ళ వాపు రాలేదు అంటే దేవుడు వారి పట్ల ఎంత శ్రేష్టమైన స్థితిని ఇచ్చినాడు. వాళ్ళ వస్త్రాల గురించి ఒకరు మాట్లాడుతున్నారు. 40 సంవత్సరాలప్పుడు 1 సంవత్సరం ఉన్నాడు ఇశ్రాయేల్ నుంచి వెళ్ళినోడు. వాడు 40 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు వాడి శరీరం మీద అంగి ఏది వేసుకున్నాడో 40 సంవత్సరాల వరకు అంగి అట్నే ఉంది. ఏ చీర కట్టుకొని వెళ్ళినారో ఆ చీర అట్నే ఉంది. లేకుంటే ఏ డ్రెస్ వేసుకొని వెళ్ళినారో అదే డ్రెస్తో ఉన్నారు. అంటే వీళ్ళు ఈ మనుషులు పెరిగిన కొద్దే వారి వస్త్రాలు వారి చెప్పులుగా పెరిగినాయని చెప్తున్నాడు ఒక భక్తుడు. నిజమే అది. ఎందుకంటే బట్టలు మార్చుకోలేదు కదా వాళ్ళు. 1వ సంవత్సరంలో ఉన్నోడు 40 సంవత్సరాల వరకు అదే అంగి ఉంటే ఆ అంగిగిన పెరిగింది, లేకుంటే ఆ డ్రెస్ గిన పెరిగింది. వాళ్ళ కాళ్ళకు చెప్పులు చిన్న వేసుకొని వస్తే ఆ చెప్పులు గిన పెరిగినాయి. ఇది ప్రపంచంలో వింత. ఇది ప్రపంచానికి అర్థంగానికి వింత. ఇది క్రైస్తవ జీవితం. మనం ఎట్లున్నాం? ఆ మేఘం కింద ఉన్నామా? ఆ సిలువ కింద ఉన్నామా? పరిశీలన చేసుకుందాం. దాని నావిగేషన్ ప్రకారం ఆ మేఘం కదిలినట్టు ఆ సిలువ చూపించిన దారిలో మనం వెళ్దాం. దేవుడి మాట దీవించిన వచ్చిన ప్రార్థన. పరమ తండ్రి యేసుప్రభు నామమున మాకు ఇచ్చిన ఆశీర్వాదం బట్టి స్తోత్రములు. ఇశ్రాయేలు వాళ్ళే మేము కూడా చాలాసార్లు త్రోవ తప్పిపోతున్నాం. దయతో క్షమించండి. నీ సిలువ నీడలో కొనసాగుటకు సహాయపడము. యేసుప్రభు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం. ఆమేన్. మీరందరి పరిచయం గురించి భారంగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ద లార్డ్.